ఏమే ఎక్కడా ఏమిటా ఈ ఆలస్యం నువ్వును పాలేవి పాలు లేవు పాడు లేవు బర్రె రన్నింది ఎట్టాగే ఎట్టాగా రాని అబ్బాయి రాని నీ సంగతి చెబుతా నన్ను ఇట్లా ఏడిపిస్తా ఈ సంసారం ఎట్టా ఏదను దమ్మిడి సంపాదన లేదు ఎన్నాళ్ళని నా రెక్కల మొక్కలు చేసుకునేది నేనేం చేశానే ఇంకేం చేయాలి నీకు సంపాదించడం ఎట్టాగో చేత కాదు అబ్బాయి గుండా మల్లుడైతే ఆ యాశ వస్తుంది అనుకుంటే ఆ యాశ కూడా లేకుండా పోయింది ఎక్కడికి పోయింది అసలు ఆశకు తావే లేదే పిచ్చిదానా గుండం మల్లుడు తాగుబోతు దొంగ వాడు ఏనాటికైనా మనవాడిలాగే జైలుకు పోవాల్సిన వాడే అప్పుడు వాడికి విడాకులు ఇప్పించి మన అబ్బాయి సరోజు నుంచి పెళ్లి చేసేద్దాం ఏంటేంటి నా కొడుకు మారుమనివా నీకు తెలియదే మన వాడికి మారుమని వెంటనే ఇష్టం నేను చెప్తున్నానుగా అంతే ప్రియమైన సరోజ నన్ను పోలీసులు వెంటాడుతున్నారు కాబట్టి నిన్ను కలుసుకోవడానికి వీల్లేకపోయింది అసలు విషయం నాకు ఒక చోట పని దొరికింది ఈ రాత్రి 12 గంటలకు ఊరు బయట నీ కోసం ఎదురు చూస్తుంటాను నీవు నాతో రాదరచుకుంటే వచ్చి కలుసుకోవాల్సింది రాజు ఆగు ఎక్కడికి వెళ్తాం ఏమని వెళ్తాం అతను దొంగ తాగుబోతు ఉన్న నగ 4 వంచుకుని నీ గొంతు తీసుకు ఏ బావిలోనో పారేసిపోతాను ఎందుకు అనుమానిస్తావు వెళ్ళు వెళ్ళు ఎటువంటి వాడైనా భర్త దగ్గర ఉంటేనే భార్య గౌరవం భర్తకు దూరమైన భార్యకు బ్రతుకులేదు ఎంత సిరి సంపదలున్నా అది చావు కన్నా హీనం వెళ్ళు వెళ్ళొద్దు నా మాట విను వెళ్తే అష్ట కష్టాల పాలవుతావు జాగ్రత్త ఇప్పుడు ఇక్కడ సుఖపడుతున్నావు గనకన ఈ అవమానాల బ్రతుకు కంటే నీకదే నయం పో పో ఎక్కడికే ప్రయాణం ఆయన రమ్మని ఉత్తరం రాశారు పెడుతున్నా చాలే ఊరుకో అర్ధరాత్రికి ఆయన రమ్మని ఉత్తరం రాశాట తను పెడుతోందట అమ్మా ఆయన చాలా చిక్కుల్లో ఉన్నారమ్మా ఉంటే అనుభవిస్తాడు నువ్వెందుకు తోడు కాదమ్మా నేను ఏమిటి నీ ముందుతాను వెళ్ళడం వీల్లేదు నీ పెత్తనం ఏంటి నా మీద నా పెత్తనం లేదు ఉంది పెళ్ళి ఎంతవరకు నీ పెత్తనం అంతేనా కన్న కడుపు ప్రాణం ఒక ఎత్తుగా పెంచుకున్నానే నా ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నానే నన్ను అన్యాయం చేసిపోతావా నువ్వు కళ్ళ ముందు లేకపోతే నా ప్రాణాలు నిలుస్తాయా అమ్మా అమ్మా అలా గారాబాలు చేసి నన్ను ఇలా తయారు చేశావు నీ తెలివి తక్కువకు నన్ను బలి చేశావు నీ మాటలు విని పెడదారిన పడ్డాను భర్తకు దూరమై నా బ్రతుకు నాశనం చేసుకున్నాను కన్న తల్లినేనా ఈ మాటలు అనవలసింది చాలే ఊరుకుందు పిల్లగా బుద్ధి వచ్చి మొగుడి దగ్గరికి వెళ్తానంటే సంతోషించక అయ్యి ఏడుస్తావే అవునులే గొడ్రాల కింద బిడ్డ నొప్పులని ఆహా నువ్వు గంగా కన్నావలేదు బిడ్డల కంటే కూడా గొప్పేనా పశువులు కూడా కంటున్నాయి ఇదిగో అమ్మాయి మీ అమ్మ అట్లకేం గాని నువ్వు వెళ్ళు చాలే నీకెందుకు గొడవ ఏమిటి ఏమిటి మహిళా సంగ్రామం చూడన్నయ్యా ఆ తాగుమూత రమ్మను ఉత్తరం రాసట ఇది పోతానంటోంది ఎక్కడ పోతావు పోవడానికి వెళ్ళలేదు నువ్వెవరు నా మీద పెత్తనం చెలాయించడానికి నేను వెళ్ళి తీరాలి వెళ్ళాలి కానీ పెంచిన తల్లిని వదిలిపెట్టి ఎలా వెళ్తావు సరోజా నా మాట విను వాడి మీద దావా వేసి విడాకులు ఇప్పించేస్తాను చాలే ఊరుకో చాలే ఊరుకోవయ్యా మంచి సలహా చెప్పావు మూడు దొంగ దొరో పెళ్ళం దగ్గర నుండి దారికి తెచ్చుకోవాలి కానీ వదిలేసి ఊరుకుంటుందే ఇలా ఇవ్వు వాళ్ళ మాటలకి ఏమైనా నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు పోతావుటే ఓ వాడి చేతుల్లోనే పడతావు ఓ ఏడు పెట్టి ఊరుకుంటా అసలు నా కూతురే పుట్టలేదు అనుకుంటాను నాన్న ఇదిగో తమ్ముడు టెలిగ్రామ్ ఇచ్చాడు మరదలతో సహా వస్తున్నాడు వస్తున్నాడా మన ఇంటికి కాదు భార్యాభర్తలిద్దరూ మన తోటలోనే ఉండి తోట పని చేస్తారు తమ్ముడు ఫలానా అని ఆ అమ్మాయికి తెలియకూడదు ఎలా సాధ్యం అవుతుందిరా ఏముంది మనం ఆ స్థాయిలకు పోకుండా వెంకన్న పంపిస్తే సరి వాడే వాళ్ళని పనిలో పెట్టుకుంటాడు అలాగా సరే అయితే అవి నువ్వు చూసుకో అలాగే వెంకన్న నువ్వు తోటలో పోయి ఉండు నాన్నగారు నేను స్టేషన్కి వెళ్ళి వస్తాను
अरे भाई भाई थोड़ा गाड़ी बीमार पड़ी कास्ता నెట్టిపించండి మీకు ఎక్కిపించుకుపోతాం స్టార్టింగ్ ట్రబులా जी చూద్దామా జై వీర హనుమాన్ बोलो ब्रह्मचारी నెట్టిపించండి నెట్టిపించండి నెట్టు అమ్మా నెట్టు రండి 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 ఇంకోండి అరే ఏమిటి వచ్చావమ్మా దిగు దిగు మళ్ళీ ఆగిపోయిందే కాస్త చెయ్యి వెయ్యి భయ్ కారు చూస్తే కొత్తగా ఉంది కదలట్టుంది కొత్త వాటిలో ఉండే పేచి ఇదే భయ్ నీకు పెళ్లి ఎప్పుడు అయింది ఈ మధ్య అయిందిలే అయితే నీకు తెలిసి ఉండవాలే కొత్త పెళ్ళాం కొత్త కారు కాస్త దారిలో పడేదాకా కష్టం భయ్ అది రా అరే తోచావులేమ్మా తోచావు గద్వాకాలు మళ్ళీ పడితే కొత్త కారు ఆగిపోతుంది సాయిబా అమ్మా వచ్చేసా వచ్చావా నాయన నీకోసం చూసి కళ్ళు కాయలు కాసిపోయినీరా ఒరే అప్పుడే ఎలా వచ్చావురా నా లెక్క ప్రకారం శిక్ష ఇంకా 10 రోజులు ఉంది కదరా ఏ ముందుగా వచ్చాను కష్టంగా ఉందా అదే చూడు నాయన ఇది వరస నన్ను 30 తిప్పలు పెడతాడు అనుకో పని పాట లేదు చిల్లిగవ సంపాదన లేదు పైగా గుండమ్మ కూతురు పెళ్ళవుతుంటేను గొడ్ల గొప్పలాగా చూస్తా ఊరుకున్నాడు సరోజకు పెళ్ళయిందా ఏం చేయమంటావు అప్పటికి వచ్చిన సంబంధాలలో జడగొట్టాను చివరికి ఒకడు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు దాని రోగం కుదిర్చాడు సరే ఆ సంగతి నేను చూసుకుంటాను ఏది అర్జెంటుగా 100 రూపాయలు కావాలి 100 నా దగ్గర ఎక్కడుందిరా అదంతా నాకు తెలియదు సాయంత్రంలోగా డబ్బిచ్చావా సరే లేదా తెలుసుగా నా సంగతి అసలు అడుగు నాయన నాకు కసి తీరుతుంది నాయన అన్నం తిందుకు అంత ఇన్నాళ్ళు ప్రాణం హాయిగా ఉంది ఇక నుంచి నా బతుకు కుక్క బతుకే పరమేశ్వర పగవాళ్ళకు కూడా వద్దయ్యా ఇలాంటి పుత్రరత్నం వేడి ఎంత బాగున్నాయి తేరగా వస్తే వేడిగా బాగుండవు తేరగా ఏమిటే కష్టపడి వండుకున్నానే ముట్టుకున్నామంటే చేతులు ఎరగొడతాం నీతో నాకేమిటి చిచ్చే నీతో నాకేమిటి నువ్వెందుకు నా ఎదురుగా వస్తాయి నువ్వెందుకు నా ఎదురుగా నాతో నీకు పోటీయా నాతో నీకు పోటీయా నేను ఇంటి కావందునే నేను ఇంటి కావందు మేనత్తనే చిచ్చిపో చచ్చాపో ఏమండి పద్మ ఉందా అండి ఎవరు మీరు ఎవరైతే నీకెందుకు ఏమ్మా పద్మ స్నేహితులా మీరు రండి కూర్చోండి కూర్చున్నారా ఆవిడ ఇంట్లో లేదు పోండి బొమ్మడా నువ్వే అవుతువే కూర్చోండి ఉండమండా నువ్వే అవుతువే పోండి కూర్చోండి అమ్మా కాఫీ తీసుకొస్తాను అమ్మా కాఫీయేనా పలహారం కూడా తెస్తావా పలహారం కూడా తెస్తాను ఏం చేస్తావో చూస్తాను సిగ్గు లేకపోతే సరి లోకల్ కొంపలు పెట్టి తేరగా తినడానికి వచ్చారా పండి పండి ఏమిచ్చలా నిద్రం జింకల్లాగా వెళ్తున్నారు లేకపోతే పని పాటలు ఎక్కడ ఊరి మీద పడి తిండాను బయలుదేరాను నేనే వెళ్ళగొట్టాను మంచి పని చేసావులే సరే నాకు అర్జెంటుగా 100 రూపాయలు కావాలి 100 రూపాయలే నా దగ్గర లేవన్నాయా లేవు గివు కాదు మా వాడు వచ్చి గొంతు మీద కూర్చున్నాడు ఈ వాడ నువ్వు ఇవ్వాలి నేను పోవాలి అంతే నన్ను ఈడ్చి తిననా నా దగ్గర దమ్మిడి రాదు అన్నడం కోయడం ఎందుకులే ఆ తాళాలు లేవు ఏరి వాళ్ళేరి ఎవరు ఆడపిల్లనా అవును వెళ్ళారులే ఏమిటమ్మా నీ గడుస్తాను నువ్వును
ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇదే నువ్వు చేసిన మర్యాద. సరేలే, మా అక్కయ్యకి మర్యాద తెలిస్తే నేను ఎందుకు ఇలా ఉంటాను? తెచ్చింది ఉన్నవాడు ఎందుకు అదే. తినన్నాయా? తినండి తినండి, ఇలాగే నా ఇల్లు గుల్ల తీసేస్తున్నారు. ఇదిగో ఆకుతే కుయ్యొద్దన్న. నీ ఇల్లు ఎక్కడ ఉంది? ఇక్కడ విన్నావా అన్నయ్య, విన్నావా? విన్నాను, ఆవిడ చెప్పింది పాయింటే. దుర్గమ్మక్కయ్య ముందు బేషుగ్గా ఉంది. కూర్చోబడి బేషుగ్గానే ఉంటుంది, తేరగా వచ్చిన బేషుగ్గా ఉండదు. కుక్కల్లా పడి తిట్టున్నారు నా ఇంట్లో. తినండి. కుక్కలు నక్కలు నాటే పళ్ళు రాలబడతాను. మర్యాదగా మాట్లాడాను నేర్చుకో. ఏమిటి కొట్టారా? ఏమే కొట్టక భయమా? కొట్టే రావేడు కొట్టడం లేదు. నీ బాగా ఒకప్పుడు చెడిపెట్టి నేను అందరికీ అలసైపోయాను. మొగుడు ముండ అంటే ముచ్చు కొట్టాడు కూడా ముండ అన్నట్టు. అవునులే, కొడికే పట్టినోడు లోకానికే పట్టింది. ఊరికే అన్నారా? తల్లి విషయం ప్రెళ్ళాం బెల్లమని. సరే ఊరుకో. ఎప్పుడు ఎవరి మీద ఒకరి మీద పడి ఏడిస్తే తప్ప నీకు తిన్న తిండారు కదా. అమ్మ మన మర్యాదగా చూస్తుంటే ఆ జ్ఞానం ఉందా నీకు? ఇంట్లో వాళ్ళ మీద బయట వాళ్ళ మీద ఏమిటి నీ పెత్తనం? పద పద్మ, త్వరగా సమాధానం. ఎక్కడికి రా ప్రయాణం? బెంగళూరుకి. ఈ పాడు కొంపలో ఉంటే మతి కూడా పోతుంది. మీరు పోవడం ఎందుకు నాయనా? హాయిగా ఉండండి, నేనే పోతాను. ఈ బోడి పత్రం నాకక్కర్లేదు. ఇందా తాళాలిగో, తీసుకో. కానీ పాపపు సొమ్ము తప్పు లేదు. అదంతా 100 చాలు. నువ్వు త్వరగా బట్టలు సర్దుకో, నేను వెళ్ళి పైకి తీసుకొస్తాను. ఇవ్వనైనా తాళాలు మీ అమ్మ అలిగి పారేసిపోయింది. ఇందా అమ్మా, ఏ నేను ఊరికి వెళ్తున్నాను, డబ్బు కావాలి. దానికి నా పెత్తనే ఉంది, ఇనపెట్లో ఉంది, తీసుకో. అందులో లేదు. లేదు? మరైతే ఏమైంది? నీకు తెలియకుండా కాకపోతుంది. తీసి ఎక్కడ దాచిపెట్టావు చెప్పు. అయ్యో, పిల్లలు ప్రయాణం అయిపోతూ ఉంటే ఏమిటి నీ మడత పెంచిన నువ్వును? నిజంగారా? దేవుడు సాక్షిగా నేను ఎరగను. కావాలంటే నా పెట్టి వెతుకో. దొంగ సొమ్ము పెట్టెల్లో దాస్తారా ఏమిటి? ఏ చీర మడతలో దాచావా ఏమిటో? ఉండు పెట్టుకొస్తా. ఇంతేనా? 5000 ఉండాలి. అవి ఎవరికి దాటేసావో అది ఆరా తీస్తాంగా. నీకెందుకు నువ్వు వెళ్ళైనా? అన్నయ్య అన్నయ్య, చూసావా ఈ అన్యాయం? అమ్మ పుట్టెలు మేనమావ దగ్గర, నీ సంగతి నాకు తెలీదు. మీ బతుకులు పాడుగాను. నా డబ్బు కదిసి నా మీద దొంగతనం అట్టగడతారా? వాళ్ళు రాలగొట్టం. నీ నోరు నొక్క. అమ్మయ్య రాలే. మీరు మాట్లాడుకుంటే నాకు అలసి వచ్చింది.